వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. గిరిజన విద్యార్థుల భవితకు బాటలు వేయాల్సిన గురుకుల పాఠశాలలు ప్రస్తుతం సమస్యల నిలయంగా మారాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గాంధీనగర్ సోషల్ వెల్ఫేర్ గిరిజన బాలికల గురుకుల విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. పాఠశాల గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పాఠశాల ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా తాగేందుకు నీరు లేదని, వాడేందుకు కనీసం బాత్రూంలు లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రిన్సిపల్కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. బహిర్భూమికి ఆరు బయటకు వెళ్లాల్సిన దుస్థితి వచ్చిందంటున్నారు. కనీసం ఈవినింగ్ వచ్చాను పట్టుతాను. మేడం రావాలి, ప్రిన్సిపల్ మేడం ఆర్సీ మేడం చెప్పాలి, ఆర్సీ మేడం చూసుకోవాలి, ఏదో సొల్యూషన్ చెప్తారు. సమస్య వాళ్ళు చెప్పారు కదా, మనం అందరూ వెళ్ళి మన క్లాస్ కి మనం పాస్ చేసుకుందాం. ఒకవేళ మనకి ఇలా జరగకపోతే మళ్ళీ ఇలా బయటకు వచ్చి మనం న్యాయంగా ధర్నా చేద్దాం. ఏం చేస్తారంటారు సార్, ఎటు పోయినా ఏం చేస్తారు, క్లాస్కి ఎందుకు లేట్ వస్తారంటే వాష్రూమ్ పోయినా మేడం అంటే కూడా కొడతారు సార్, అందరినీ కొడతారు, తిడతారు సార్ మేడం వాళ్ళు. ఫుడ్ కాదు సార్, వాటర్ దగ్గర కూడా ఉంటుంది సార్. నైట్ వాటర్ రాకపోతే మేము అక్కడ ట్యాంక్ దగ్గర వేసి స్నానం చేస్తాం సార్. సార్ సార్ అన్ని ఇస్తారు సార్, కాకపోతే ఇక్కడ వాటర్ ప్రాబ్లం, ఫుడ్ ప్రాబ్లం ఉన్నది సార్. 8th వాళ్ళ 9th వాళ్ళ ప్రతి క్లాస్ వాళ్ళ చేతులు కాళ్ళు చూడండి సార్, మొత్తం దోమలు కుట్టి ఎలర్జీ అయ్యి మొత్తం ముఖమంతా కూడా సార్ మొత్తం పురుగులు ఏవేవో కుట్టి మొత్తం ఎలర్జీ లాగా అవుతుంది సార్. మళ్ళీ 9th వాళ్ళు 8th వాళ్ళు 10th వాళ్ళ ఆఫ్టర్ మళ్ళీ మమ్మల్ని కూడా బాత్రూమ్స్ క్లీన్ చేయడం, లేకపోతే బాత్రూమ్స్ కాడ రూల్ నెంబర్ వైజ్ గా అక్కడ డ్యూటీస్ చేయడం అన్ని మాత్రం 5th లో నుంచి ఉంటున్నా సార్. అప్పటి నుంచి మధ్యలో నుంచి ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. అంటే కొన్ని రోజులు అడ్జస్ట్ కాండ్రా, కొన్ని రోజులు అడ్జస్ట్ కాండ్రా అంటే అలా చేస్తూనే ఉన్నారు సార్. ఇట్లా చేస్తూనే ఉన్నారు. 2 రోజుల్లోనే అడ్జస్ట్ కావాలి సార్, 2 రోజుల్లోనే అడ్జస్ట్ కావాలి. అయినా అడ్జస్ట్ అవుతున్నాం కదా సరే, 2 రోజులు మేడాలైనా సరే చెప్తున్నారు కదా అని చెప్పేసి 2 రోజుల నుంచి అడ్జస్ట్ అవుతున్నాం తెలుసా సార్. 2 రోజుల్లో ఉన్నాయి సార్ ఒక 4-5 బస్, అవి కూడా ఇప్పుడు వస్తలేవు సార్. హోమ్ సిక్ ఇస్తారా అని అంటున్నారు సార్. హోమ్ సిక్ ఇవ్వను అంటున్నారు సార్. మేము కూడా ఇవ్వరంట సార్. బాత్రూమ్స్ 2010 కలెక్ట్ చేసి ఇస్తే, ఇట్లా కలెక్ట్ చేసి ఇస్తే 2 బాత్రూమ్స్ మెల్లగా చేపిస్తామంటున్నారు. అంటే మేము ఇచ్చుకోవాలి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, గురుకుల పాఠశాలలు ప్రస్తుతం నిజంగా చూస్తే సమస్యల వలయంగా మారాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గాంధీనగర్ సోషల్ వెల్ఫేర్ గిరిజన బాలికలు రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ చెప్తుంటే నిజంగా వాటర్ లేదు, వాష్రూమ్స్ లేవు, ఫుడ్ సరిగా లేదు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ప్రిన్సిపాల్కి ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ పిల్లలు కంటతడి పెట్టుకుంటున్నారు. అప్డేట్స్ దీనికి సంబంధించి సునీత, రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న 2 మహిళా మంత్రులు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళే. ఒకరు కొండ సురేఖ, మరొకరు సీతక్క సొంత నియోజకవర్గంలోనే గురుకుల విద్యార్థులు ఆడపిల్లలు ఇవాళ గురుకుల పాఠశాల ముందుకు వచ్చి ధైర్యంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారంటే వాళ్ళ పరిస్థితి ఏ స్థాయిలో ఉందో, వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఇబ్బందికరమైనటువంటి గురుకుల పాఠశాలలోని వాతావరణం ఎట్లా ఉందో వాళ్ళ ఆందోళన ద్వారానే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మహిళా మంత్రిగా ఉన్నటువంటి సీతక్క సొంత నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించినటువంటి గురుకులాల పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా వీళ్ళు అనుభవించే బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కన్నీళ్లు పెట్టుకుని చెప్పుకునే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎన్నిసార్లు ఇటు ప్రిన్సిపాల్ ఉన్నటువంటి సిబ్బందికి మొరపెట్టుకున్నా మమ్మల్ని పట్టించుకోవడం లేని వాళ్ళు రోడ్డెక్కినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో ఉన్నటువంటి కొత్తగూడ గాంధీనగర్ దగ్గర ఉంటుంది ఈ పాఠశాల. కొత్తగూడ మండలం గాంధీనగర్ సోషల్ వెల్ఫేర్
బాలికల గురుకులానికి సంబంధించిన విద్యార్థులు ఆ పాఠశాలకు సంబంధించిన గేటు ముందు ఆందోళన తిరిగినటువంటి పరిస్థితి. నెల రోజుల నుంచి నీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నామని, ఒకవైపు బాత్రూమ్లు కూడా నీళ్లు రాక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ బాత్రూమ్లను రిపేర్ చేయడానికి విద్యార్థులే తలా 10 రూపాయలు చెల్లిస్తే అవి రిపేర్లు చేస్తామన్నటువంటి అంశాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ చెప్పారని విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఉపాధ్యాయులు కూడా తమను వేధిస్తున్నారన్నటువంటి అంశాన్ని విద్యార్థులు తమ ఆవేదనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మంత్రి సీతక్క నియోజకవర్గంలోనే పరిస్థితి ఈ విధంగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకులాల్లో అమ్మాయిల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు అధికారులతో వాగ్వాదం చేస్తున్నటువంటి పరిస్థితి మనం రిజల్ట్స్లో చూడొచ్చు. ధైర్యంగా బయటకు వచ్చినటువంటి విద్యార్థులు అంటే 2 రోజుల పాటు గురుకులాలు మొదలై నెల రోజులు అవుతుంది. నెల రోజుల నుంచి సమస్య మరింత జటిలం అవుతుంది తప్ప సమస్యను ఇటు ప్రిన్సిపాల్ కావచ్చు ఇతర ఉపాధ్యాయులకు చెప్పినటువంటి క్రమంలో ఆ సమస్య పరిష్కారం కాకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నటువంటి పరిస్థితి. ఆ వాష్రూమ్లు తమనే అంటూ బెదిరిస్తున్నారు అని వాళ్ళు వాపోతున్నటువంటి తీరు కూడా మనకు కనిపిస్తా ఉంది. ఒకవైపు ఆహారం తినే సమయంలో ఇటు టిఫిన్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్ తినే సమయంలో కూడా అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో తినాల్సి వస్తున్నటువంటి ఆవేదన కూడా ఆ విద్యార్థులు పరిస్థితి. పాముల బెడద ఒకవైపు తమను రవికాంత్, అక్కడికి పోలీసులు అధికారులు కూడా చేరుకున్నట్టు మనం చూస్తున్నాం కదా విజువల్స్. వాళ్ళు ఏమన్నా హామీ ఇవ్వడం జరిగిందా? విద్యార్థులు తమ ఆందోళన రూపంలో అయితే వాళ్ళ రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి, అక్కడ నుంచి హామీలు కూడా వస్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇటు అధికారులు కావచ్చు, ఆ మంత్రి సీతక్క దగ్గర నుంచి కూడా హామీ వస్తేనే తాము ఇక్కడ నుంచి కదులుతామన్నటువంటి ఆందోళన కూడా విద్యార్థులు చేసినటువంటి పరిస్థితి మనకైతే స్పష్టంగా కనిపిస్తా ఉంది. నెల రోజుల నుంచి మేము ఇబ్బందులు పడుతున్నా కనీసం పట్టించుకోలేదు, ఇవాళ మమ్మల్ని బాధిస్తున్నారని వాపోయినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తా ఉంది. సరిగా తాగునీళ్లు సరిగా అందడం లేదు, ఇటు వాష్రూమ్ లోకి వెళ్తే అక్కడ నీళ్లు రావడం లేదు, ఆ బాత్రూమ్ లో సరిగా లేవు. రిపేరింగ్ వచ్చినప్పటికీ వాటిని రిపేర్ చేయక, ఎందుకంటే స్కూల్ విద్యార్థులకు సంబంధించి వీళ్ళంతా హాలిడేస్ ఉంటాయి, ఏదైతే ఎండాకాలం సెలవుల్లోనే ఈ బాత్రూమ్స్ కావచ్చు ఇతర రిపేర్స్ ఏముంటాయో అవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. కానీ ఏదైతే నిర్లక్ష్యమైనటువంటి వైఖరి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్య వైఖరే దీనికి మనకైతే అర్థమవుతున్నటువంటి తీరు మనకు కనిపిస్తా ఉంది. విద్యార్థులు తమ కూడును వెళ్ళిపోసుకుంటూ బయటికి వచ్చి ఆందోళన చేపట్టినటువంటి సందర్భం ఇప్పటికైనా మనకి సీతక్క జోక్యం చేసుకొని తమ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు అయితే డిమాండ్ చేస్తున్నారు. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.